మంచి మాట. ఈ సంవత్సరము, ఈ తెలుగు నూతన సంవత్సరంలో మనకు ఉన్నటువంటి రాశి ఫలాలు, దిన ఫలాలు, మాస ఫలాలు, ఇక ప్రతిరోజు నిత్య ఫలాలు అంటే ఏమిటి? అవి అంటే మన అదృష్టం ఏంటంటే కష్టపడి పనిచేస్తే ఆదాయం వస్తుంది, ఆలోచించి ఖర్చు పెడితే కూడా ఆదాయం వస్తుంది. అర్థం లేకుండా ఖర్చు పెడితే వ్యయం పెరుగుతుంది. ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉంటే రాజ్యపూజ్యం వస్తుంది. అతిగా మాట్లాడితే ఉన్నది లేనిది పక్క వాళ్ళ మీద, ఎదుటి వాళ్ళ మీద మాట్లాడినట్టయితే అవమానం వస్తాయి. అందుకే మౌనంగా ఉండండి, రాజ్యపూజ్యం పొందండి. అతిగా మాట్లాడకండి, ఆలోచించి మాట్లాడండి. అందరితో బాగా ఉండండి. ప్రతిరోజు కష్టపడి పని చేయండి, ఆదాయాన్ని పెంచుకోండి. డబ్బులు సంపాదించి ఆదాయాన్ని పెంచుకోండి. అనవసరంగా ఖర్చులు పెట్టకండి. అనవసరంగా ఖర్చులు పెడితే ధనమంతా ఖర్చు అయిపోయి మనకు వ్యయం మిగులుతుంది. కాబట్టి ఈ విధంగా మనము ఈ నూతన సంవత్సరంలో, శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో మనం అవలంబించిన మనకు మనమే తయారు చేసుకున్నటువంటి పంచాంగంలోని రాశి ఫలాలు ఇవే మిత్రమా అని గ్రహించండి. ఇది ముందుకు పునాది బాటల్లాగా, ఒక బిల్డింగ్ కట్టడానికి ఏ విధంగా అయితే పునాదిని తీసి పిల్లర్స్ వేస్తామో అలానే ఈ సంవత్సర కాలం లోపల మనకు వచ్చే ఆదాయాన్ని కూడా మనం గొప్పగా నిల్వ చేసుకోగలుగుతాం. ఇప్పుడు మనకు మామూలుగా పంచాంగాల్లో ఏమిస్తారు? ఆదాయం 8, వ్యయం 14 అని, లేకపోతే ఆదాయం 2, వ్యయం 6 ఇట్లా ఇస్తారు కదా. అలానే మనం ఏం చేద్దాం? దీన్ని తిరగరాద్దాము మిత్రమా. అదంతా కూడా మన చేతుల్లోనే ఉంది. టైమ్ ఈజ్ మనీ అన్నారు కదా. టైంని ఎవరైతే వాడుకుంటారో వాళ్లకు మనీని సంపాదించి పెడుతుందని గ్రహించండి మిత్రం. ఇలా చాలా చెప్పుకుంటూ పోతాయి. ఇప్పుడు ఎలా అంటే ప్రతి వ్యక్తిని కూడా నమస్కారం అండి అంటే ఆ నమస్కారం అని ప్రతి నమస్కారం వస్తుంది. ఇది కూడా ఒక ఆదాయమే అనుకోవాలి, ఒక రాజ్యపూజ్యం అనుకోవాలి. మనం మామూలుగా డ్రా అన్నాం అనుకోండి, అలా బాధించినట్టు ఏంది అన్నాడు అనుకోండి, చూడండి అది ఎంత అవమానంగా ఉంటుంది. అంటే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నారు కదా. అందరూ చల్లగా ఉండాలి, మనము చల్లగా ఉండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా చల్లగా ఉండాలని ఒక చక్కటి ఆలోచన మనం చేయాలి. చేస్తూ ఉన్నట్టయితే అది కూడా మనకు రాజ్యపూజ్యాన్ని తెచ్చిపెడుతుంది, అవమానాలను తగ్గిస్తుందని గ్రహించు మిత్రమా. దీనంతటికి కూడా కారణం ఏంటిది? మన ప్రవర్తన. అంతేగా. అందరినీ గౌరవించండి, అందరితో గౌరవింపబడండి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేయండి. ఆ శ్రీరాముని యొక్క కృపకు పాత్రలు కావాలని మిమ్మల్ని అందరినీ ఆశిస్తున్నాను మిత్రమా. కాబట్టి ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానం ఇవన్నీ కూడా ఎవరి చేతుల్లో ఉన్నాయి? మన చేతుల్లోనే ఉన్నాయి. నిత్యము మనము చేసే కర్మల్లోనే ఉన్నాయి. మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి, చెడు కర్మలు చేస్తే చెడు ఫలితాలు వస్తాయి. ఇవన్నీ కూడా భగవంతుడు మనకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్స్ అన్నమాట. ఆ విషయాన్ని మర్చిపోకుండా ఎవ్వరి మనసును బాధ పెట్టకండి, మీ మనసును బాధ పెట్టుకోకండి. అందరూ చక్కగా జీవించండి మిత్రమా. ఇదే ఈ నూతన తెలుగు సంవత్సరం విశ్వవసునామ సంవత్సరంలో మనమందరము తీసుకుంటున్నటువంటి నిర్ణయం ఇది అని ఒక నియమావళిని, ఒక పంచసూత్రాలలాగా మన జీవితానికి సంవత్సరంలో మనం ఇవి పాటించినట్టయితే
100% రాజ్యపూజ్యాన్ని సాధిస్తామని తెలుసుకోండి మిత్రమా.